మెదక్ జిల్లా హవేలి ఘన్పూర్ మండల అధ్యక్షులు ఎంపీపీ సేరి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్పంచుల వీడ్కోలు ఆత్మీయ సమ్మేళనం సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి హాజరయ్యారు. వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాలు తన చేసిన అభివృద్ధి పనులు మర్చిపోలేము అని, మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా మరియు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి నల్ల ప్రవేశపెట్టడం వలన కొంచెం సర్పంచులకు వివిధ గ్రామాల్లో వాటర్ సదుపాయం తీరిందని, తడి చెత్త పొడి చెత్త ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ సదుపాయం కల్పించడం వలన చాలా వరకు గ్రామాల్లో చెత్తాచెదారం బయట వేయకుండా ట్రాక్టర్లోనే వేస్తున్నారని, దాని ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయి. ప్రతి గ్రామాల్లో సిసి రోడ్లు మోరీలు పోయడం ద్వారా కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయని, వాటిని పంచాయతీ రాజ్ వారు ఎంబీలు తొందరగా తయారు చేసి ఒక 3-4 రోజుల్లో ఇవ్వగలరని వారు ఎమ్మెల్సీని ఎంపీపీకి విన్నవించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచులు కీలకమని, కష్టనష్టాలకు కూర్చి గ్రామ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించిన సర్పంచుల బిల్లులను ఏవి పెండింగ్ ఉన్న వాటిని ఇప్పిస్తానని, సర్పంచులు అధైర్యపడద్దని ఎమ్మెల్సీ అన్నారు. తర్వాత సర్పంచులను ఘనంగా శాలువా మెమెంటోతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సేరి నారాయణ రెడ్డి, జెడ్పీటీసీ సుజాత, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీరామ్, ఎంపీఓ ప్రవీణ్ కుమార్, ఎంఆర్ఓ సత్యనారాయణ, పంచాయతీరాజ్ ఏఈ సల్మాన్, ఎలక్ట్రికల్ ఏఈ వినోద్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, సర్పంచులు సవిత, శ్రీకాంత్, జెండాకాడి దేవాగౌడ్, మంద శ్రీహరి, చిన్నగౌడ్, యామిరెడ్డి, సుభాష్ గౌడ్, లక్ష్మీనారాయణ, శ్రీను నాయక్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకున్నటువంటి ఘన్పూర్ మండలానికి మొట్టమొదటి సర్పంచులుగా 5 ఏళ్ల పదవీ కాలం బాధ్యత విరమణ మాత్రమే, ఓన్లీ బాధ్యత విరమణ మాత్రమే ఇటు సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎంపీపీ నారాయణ రెడ్డి గారికి, జెడ్పీటీసీ సుజాత శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మన పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీహరి గారికి, గతంలో పనిచేసి వెళ్ళిన ఎండిఓ గారికి, అలాగే ఎంపీఓ గారికి, ఇక్కడ వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, అధికారులు, అలాగే పంచాయతీ సెక్రటరీలు, అలాగే గౌరవ పత్రికా విలేకరులందరికీ కూడా మరొకసారి నమస్కారం. ముందుగా ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. మన మండలాల పునర్వ్యవస్థీకరణ టైంలో జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు మా మండలం, మెదక్ మండలం ఏదైతే ఉందో 52,000 ఓట్లతో చాలా పెద్ద మండలం ఉంది. దీన్ని బైఫర్కేట్ చేస్తే బాగుంటుంది. అప్పుడే మనమైతే జిల్లాలు మనం పరిపాలన సౌలభ్యం కొరకు అయితే మారుస్తున్నామో అట్లే మా మండలం కూడా మారడం చాలా అవసరం. ఎందుకంటే ఇంత పెద్ద మండలాన్ని పర్యవేక్షించేందుకు అధికారులకు కూడా చాలా ఇబ్బంది అవుతుందని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం. అప్పుడు ఘన్పూర్ మండలం అయితే అందరికి మధ్యలో దారి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందరూ మెదక్ వెళ్ళేటప్పుడు దారిలో ఉంటుంది. కాబట్టి అలాగే మెదక్ పట్టణానికి కూడా ఫ్యూచర్లో ఒక సబ్ సెంటర్ టౌన్ కూడా అవుతుందని ఉద్దేశించి ఈ ఘన్పూర్ మండలం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు సుభాష్ అన్నాడు సర్పంచ్, ఆయన కొన్ని ఇబ్బందులు పడ్డాయి. కానీ ఎవరు కూడా ఒక వ్యక్తి చెడు కావాలి, నాశనం కావాలని కోరుకోవద్దు. ఎప్పుడు కూడా అందరం మంచిగా ఉండాలి. ఎప్పుడో ఒక దగ్గర మనం మంచి భావనతో అందరం మాట్లాడుకుంటూ పోతే ఖచ్చితంగా వాళ్ళు మన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తారు తప్ప, అంతే తప్ప ఇతను నాకు ఓటేయలేడు, లేకపోతే ఇతను నా మీద కోపం మీద ఉన్నాడు, లేదా నా సాటు పోయి తిట్టుతుండు అనే ముచ్చట ఎప్పుడు కూడా చూసుకోవద్దు. ఇవాళ తప్పు తెలుసుకుంటే రేపైనా తప్పు తెలుసుకొని మనం మిత్రునిగా చేసుకోవాలి. ఒకవేళ మన మీద ఒక చెడ్డ భావన ఉంటే అసలు ఎందుకు వచ్చింది, మనం ఎందుకు నా మీద కోపం రా బాబు, మనం ఎందుకు కలిసి ఉండద్దు అని ఉద్దేశించి పోవాలి తప్ప ఆ కక్షలు, కారుణ్య అట్లాంటివి పెట్టుకోవద్దని కూడా మీ అందరు కూడా వ్యక్తిగతంగా మీ అన్నగా నేను మీ అందరు కూడా సలహా ఇస్తున్నాను. ఏ రాత్రి ఏ చిన్న సమస్య రాత్రి 1 గంట పొద్దుగాల 11 గంటలకు ఫోన్లు పెట్టేవాళ్ళు లేకుండా వాళ్ళని చాలా మందిని చూసినాం. ఆ సమస్య వస్తే కూడా అదే పోతే రేపు మాట్లాడతారని కూడా చూసినాం. రాత్రి 2 గంటల సమయానికి కూడా ఫోన్ లేపి ఎందుకంటే మేము అనుకోలేము దాన్ని వస్తారని, మేము కళలో కూడా ఊహించలేము మీరు వస్తారని. సుభాష్ రెడ్డి గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మిత్రుడు శ్రీహరి గారికి, అలాగే ఎంపీటీసీ సుజాత శ్రీనివాస్ రెడ్డి గారికి, మిత్రులు నాతోటి సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారికి, అలాగే మా వరుసకు మా మనవడు
ప్రస్తుతము ఎంపీడీఓ మాకు సర్పంచ్ గారు ఎంపీడీఓ గారు ఉన్నారు. ఆయన సాయిబాబా వారికి, ఎంపీఓ ప్రవీణ్ సార్ గారికి, అలాగే మీడియా మిత్రులకు, అలాగే నా తోటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకు అందరికీ, అలాగే ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఈ సర్పంచులు ముందుకెళ్లాలంటే వాళ్ళ ఇద్దరి బాధ్యత ముఖ్యంగా. ఎందుకంటే సరే సర్పంచులు చాలా వాస్తవానికి చెప్పాలంటే ఇంటి సంసారం పక్కగా పెట్టి ప్రతి మనిషి ఏదో టైంలో చనిపోయినదో కరోనాలో ఏదో రకరకాలుగా సేవ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం సర్పంచులకు ఇబ్బంది చేసినా వెనుకడుగు వేయకుండా వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు సర్పంచులు వాస్తవానికి చాలా గ్రేట్. ఇది ఇంత కాదు, ఇది అనుకుంటున్నారు ఏదో సర్పంచ్ ఇది ఏమో ఇంటుండు ఏమో వేస్తున్నారు అంటున్నారు. కరెక్ట్ కాదని వాస్తవానికి సేవ చేసిరంటే ఈ టర్మ్ల పేరున ప్రత్యేకంగా నా 28 మన కడప మండల సర్పంచులందరికీ పేరున శిరస్సు వహించి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.